వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం పాండవులు కౌరవులు పుట్టారని చెప్పుకున్నాం కదా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో వారి బాల్యం గురించి మాట్లాడుకుందాం. అలానే కౌరవులకి పాండవులకి చిన్నప్పటి నుంచే వైరం ఉంటుంది. ఆగండి, అసలు ఎక్కడో అడవులలో ఉన్న పాండవులకి భవనంలో ఉన్న కౌరవులకి మధ్యలో వైరం ఎలా మొదలై ఉంటుందనుకుంటున్నారు? ఎలానో తెలుసుకుందాం పదండి. పాండు, కుంతి, మాద్రి అలానే పాండవులు అడవులలోనే ఉంటున్నారు. ఇక పాండవులు అడవులలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు అక్కడ ఉన్న ముని మహర్షుల వద్ద. కొన్నేళ్ల తర్వాత అది ఒక వసంతకాలం. ప్రకృతి మహాసుందరంగా ఉంది. పాండు మాద్రిని చూసి మనసు కోల్పోయాడు. మాద్రితో కలవాలనే కోరిక పుట్టింది. వెంటనే మాద్రిని హత్తుకున్నాడు పాండు. తరువాత ఏం జరుగుంటుంది? కిందమ ముని శాపం పనిచేయడం మొదలుపెట్టింది. పాండు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక విషయం తెలుసుకున్న కుంతి, నా భర్త లేకుండా నేను జీవించలేను, నేను కూడా నా భర్త చితిలో కలిసిపోతాను అని చెప్తుంది. అప్పుడు వెంటనే మాద్రి కుంతిని ఆపుతుంది. ఆపుతూ ఇలా అంటుంది, మన భర్త చావుకి ఒక రకంగా నేను కూడా కారణమే. నా నిర్లక్ష్యం కారణంగానే ఆయన చనిపోయారు. కాబట్టి నేను ఆయన చితిలో కలిసిపోతాను. అలానే ఒకవేళ మీరు చనిపోయినట్లయితే మీ పిల్లల్ని నా పిల్లలలాగా నేను చూసుకోలేకపోవచ్చు. కానీ నేను చనిపోయినా నా ఇద్దరు పిల్లలైన నకుల సహదేవుల్ని మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో సమానంగానే పెంచుతారు అని చెప్పింది. అని చెప్పి మాద్రి సతీ సహగమనం చేస్తుంది పాండు చితిలో. కుంతీదేవి పంచపాండవుల మధ్యలో ఎప్పుడు ఏ వ్యత్యాసం చూపించలేదు. ఆమెలా చూపించలేదు కాబట్టే ఆ పంచపాండవులు ఎప్పుడు చేతికున్న వేళ్లలాగా కలిసి ఉండేవాళ్ళు ఒకరితో ఒకళ్ళు. కాబట్టే కలిసి ఉన్న ఆ పాండవుల్ని జయించడం ఎవరి తరం కాలేదు. ఇక అక్కడ ఉన్న ముని మహర్షులు కుంతితో చెప్తారు, తన 5 పిల్లలతో కలిసి హస్తినాపురికి తిరిగి వెళ్ళమని. ఎందుకంటే యుధిష్ఠిరుడు ఆ తరానికి పెద్దవాడు. యుధిష్ఠిరుడికి రాజ్య హక్కు ఉంది. కాబట్టి కుంతి, నీవు నీ పిల్లలతో కలిసి హస్తినాపురికి తిరిగి వెళ్ళు అని చెప్తారు. ఇక కుంతీదేవి తన 5 పిల్లలతో కలిసి హస్తినాపురికి వెళ్తుంది. ఇక ఇక్కడి నుంచే మొదలవుతుంది మహాభారత అసలు కథ. ఇంకా భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు కుంతీదేవికి అలానే పాండవులకి స్వాగతం పలుకుతారు. ఇక దుర్యోధనుడు తన 99 మంది తమ్ములతో కలిసి పంచపాండవుల్ని ఆహ్వానిస్తాడు. ఇంకా అప్పుడే అటు కౌరవులకి పాండవులు ఉన్నారు, అలానే పాండవులకి వారు రాజకుటుంబీకులు అనే విషయం తెలుస్తుంది. ఇంకా పాండవులకి కౌరవులకి విద్యాభ్యాసం జరుగుతూ ఉంటుంది. అది కూడా కృపాచార్యుని వద్ద. ఇంకా పాండవులు ఎంత బుద్ధిమంతులో హస్తినాపురి ప్రజలకి అలానే కురువంశం వారికి తెలుస్తుంది. ఇంకా భీష్ముడు అలానే విదురుడైతే ఎంతో పొంగిపోతారు పాండవుల్ని చూసి. ఇక హస్తినాపురి ప్రజలు అప్పటి నుంచే ఆరాధించడం మొదలుపెట్టారు పాండవులని. మరంతేగా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. పాండవులు ఎవరు? దివ్యత్వంతో పుట్టారు. కుంతీదేవి పెంపకంలో పెరిగారు. అలానే ముని మహర్షుల దగ్గర ధర్మ అధర్మాలకి మధ్యలో ఉండే తేడా ఏంటో తెలుసుకుని పెరిగారు. మరి వారు ఖచ్చితంగా బుద్ధిమంతులే అయ్యుంటారుగా. ఇంకా దుర్యోధనుడి విషయానికి వస్తే, దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి అధర్మపరుడు. చాలా అధర్మాలు చేస్తూ వచ్చాడు చిన్నతనంలోనే. ఆ విషయాలన్నీ విదురుడు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడితో చెప్పేవాడు. కానీ ధృతరాష్ట్రుడు పుత్రుడి మీద ఉన్న ప్రేమతోటి ఎప్పుడూ దండించేవాడు కాదు. దుర్యోధనుడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి రాజ్యం మీద ఎక్కువ మక్కువ ఉండేది. తన తండ్రి తరువాత వారసత్వంగా రాజ్యాన్ని తనకే ఇస్తారనే భ్రమలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఇంకా ఒక్కసారిగా పాండవులు వచ్చారు. అందుట్లో పాండవులు చాలా బలవంతులుగా ఉన్నారు, అలానే బుద్ధిమంతులుగా ఉన్నారు. యుధిష్ఠిరుడేమో పెద్దవాడు, ఎక్కడ రాజ్యం వాళ్ళకి అప్పగిస్తారు అనే భయం మొదలైంది దుర్యోధనుడికి. ఇక దుర్యోధనుడు ఆయన తమ్ముళ్ళు ఎప్పుడూ పాండవులతో గొడవలు పడుతూనే ఉండేవారు. ముఖ్యంగా దుర్యోధనుడికి భీముడంటే ఎక్కువ అసూయ ఉండేది. ఎందుకంటే భీముడు చాలా బలశాలి. భీముణ్ణి ఓడించడం ఈ కౌరవుల ఎవ్వరి తరం అయ్యేది కాదు. అసలు ఏ ఆటలో కూడా భీముడు ఒక పక్క, కౌరవులందరూ ఒక పక్క ఉన్నా సరే భీముడే గెలిచేవాడు. ఇక అసూయ రోజు రోజుకి పెరిగిపోతుంది దుర్యోధనుడికి. అలానే భయం వేస్తుంది, ఎక్కడ రాజ్యం వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందో అని.
ఇక పన్నాగాలు పన్నడం ఆ వయసులోనే మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు పాండవుల మీద ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉండేవాడు. ఇక ఈయనకు తోడు ఆయన తమ్ముడు దుశ్శాసనుడు, అలానే మేనమామ తెలుసుగా ఎవరో, పన్నాగాలు పన్నడంలో దిట్ట శకుని. అదేనండో ఈ గాంధారి సోదరుడు శకుని. అంటే దుర్యోధనుడికి మిగతా కౌరవులకి మేనమామే కదా. ఇంకా ఎలాగైనా సరే ఈ భీముడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే భీముడు బలశాలి కాబట్టి, భీముడు ఉండగా యుధిష్ఠిరుడికి రాజ్యం దక్కకపోతే ఒప్పుకోడు కాబట్టి, ఈ భీముడిని కనుక చంపేశామంటే ఇక పంచ పాండవులు బలహీనులవుతారు అనుకుని పన్నాగాలు పన్నడం మొదలుపెట్టాడు. అది కూడా తన తమ్ముడు దుశ్శాసనుడు, అలాగే తన మేనమామ తెలుసుగా ఎవరో, శకుని. ఇక ఈ ముగ్గురు కలిసి భీముణ్ణి చంపాలనుకుంటారు. ఈ భీముడేంటంటే భోజన ప్రియుడు, భోజనం కనిపిస్తే ఆగడు. ఇంకా ఇది అలుసుగా తీసుకున్న ఈ దుర్యోధనుడు భీముడు తినే ఆహారంలో విషం కలపాలని నిర్ణయించుకున్నాడు. ఇక దుర్యోధనుడు భీముడిని పాండవుల్ని ఆటలకని చెప్పి ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ దుర్యోధనుడు భీముడితోటి అక్కడ ఒక విందు భోజనం ఏర్పాటు చేశాను, అది కూడా నీకోసమే అని చెప్తాడు. ఇక భీముడు భోజనం చూస్తే ఆగలేడుగా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక దుర్యోధనుడు తన చేతులతోనే ఆ భోజనాన్ని భీముడికి వడ్డిస్తాడు. భీముడు తినగానే కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే దుర్యోధనుడు అతని తమ్ముడైన దుశ్శాసనుడు ఒక తాడు తీసుకొని భీముణ్ణి కట్టేసి నదిలో బాగా పాములు తిరిగే ఒక ప్రదేశంలో పడవేస్తారు. ఇక నదిలో ఉన్న పాములన్నీ భీముడి శరీరంలో ఉన్న విషం మొత్తం బయటికి లాగేశాయి. ఇక భీముడికి స్పృహ వస్తుంది, ఎందుకంటే శరీరంలో విషమంతా బయటికి వెళ్ళిపోయింది కదా. అందుకని భీముడు స్పృహలోకి వస్తాడు. వచ్చి రాగానే ఆ పాములన్నిటినీ కొడతాడు. భీముడి దెబ్బకి భయపడిపోయిన పాములన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా భీముడికి దూరంగా ఒక ద్వారం కనపడుతుంది. ఆ ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాడు. అదే నాగలోకపు ద్వారం. ఇక లోపలికి వెళ్ళగానే చాలా అద్భుతాలు కనపడుతూ ఉంటాయి భీముడికి. ఇంకా వెంటనే నాగరాజు వాసుకి, అలానే ఇంకొక నాగరాజు ఆర్యక కనపడతారు. ఇంకా ఆర్యక భీముణ్ణి చూడగానే ఇలా అంటాడు, భీమా నువ్వు నాకు ముని మనవడివి అవుతావు అని. ఎలా అంటే కుంతీదేవి అసలు తండ్రైన శూరసేన మహారాజు ఆ ఆర్యకుడికి మనవడు. అంటే ఆర్యకుడికి భీముడు కూడా ముని మనవడే కదా. ఇంకా నాగరాజైన వాసుకి ఇలా అంటాడు, భీమసేన నువ్వు చూపించిన అద్భుత పరాక్రమాలకు నేను ప్రసన్నుడినయ్యాను. అలాగే నీకిప్పుడు ఒక రసం ఇస్తున్నాను, అదే నాగామృతం. నువ్వు కనుక ఈ రసాన్ని పూర్తిగా తాగావంటే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది అని. ఇంకా భీముడు వెంటనే మొత్తం తాగేస్తాడు. తాగిన వెంటనే భీముడి శరీరంలో 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇంకా కురువంశానికి భీముడు కనపడట్లేదు అనే విషయం తెలిసింది. విషయం తెలిసి అప్పటికే వారం రోజులు అవుతుంది. ఇంకా కుంతీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విదురుడు కుంతీదేవితో చెప్తాడు, నీ పిల్లలైన పంచపాండవులు దివ్యత్వంతో పుట్టారు, వారికి ఏమీ కాదు అని. అప్పుడే భీముడు 1000 ఏనుగుల బలంతోటి బయటికి వస్తాడు నదిలో నుంచి. ఇంకా భీముణ్ణి చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దుర్యోధనుడు రాజ్యం మీదున్న వ్యామోహంతో భీముణ్ణి తట్టుకోలేక, అతని బలాన్ని తట్టుకోలేక చంపేయాలనుకున్నాడు. చివరికి ఏమైంది? భీముడు 1000 ఏనుగుల బలంతో తిరిగి వచ్చాడు. అందుకే అధర్మంగా, అన్యాయంగా ఎప్పుడు ఏ పని చేసినా సరే దానికి ఫలితం దక్కదు. ఇంకా మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.